సభ్యులు ఉన్నారు. వారి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులకు కూడా కలిసి మనం ఈ రకంగా అయితే శాసనసభలో ఏ రకంగా అయితే మద్దతు ఇచ్చేటట్టుగా మీ సభ్యులు చేశారో రేపు లోక్సభ రాజ్యసభలో కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడానికి పాస్ కావడానికి త్వరితగతిన మీ అందరి సహకారం కూడా అవసరం. మీరందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇంట్రెస్ట్ తీసుకొని త్వరితగతిన దీన్ని పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి వారందరినీ అడగటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓబీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వటం న్యాయమైనది, సహేతుకమైనది అని నమ్మి కలిసి వచ్చేటువంటి ప్రతి రాజకీయ పార్టీ సంబంధించినటువంటి నాయకుల్ని అట్లాగే ఆ ఫ్లోర్ లీడర్స్ని అందరినీ కలుస్తాం. వారందరి మద్దతు కూడా కూడగట్టి దీన్ని వెంటనే పాస్ చేపించుకునే కార్యక్రమం సీరియస్గా చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉందని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఆ రాజకీయ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే తీసుకున్న నిర్ణయం మంచి సంకల్పంతో శతాబ్దాల పడి ఈ సమాజంలో వెనకబడి ఉన్నటువంటి ఈ వర్గాలకి భారత రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఆనాటి శాసనసభ ఎన్నికలకు ముందు జనరల్ ఎలక్షన్స్ ముందు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొట్టమొదటిగా ఇక్కడి నుంచే మేము కాస్ట్ సెన్సస్ మొదలు పెడతాం అని వారు ఏ రకంగా అయితే హామీ ఇచ్చి ప్రజలకి చేస్తామని చెప్పాము. దానికి న్యాయం చేసే విధంగా మేము తీసుకున్నటువంటి ఈ చర్యకి అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టగలిగాం. దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఇదే స్థాయిలో భారతదేశ స్థాయిలో కూడా కాస్ట్ సెన్సస్ జరగాలని చెప్పి శాసనసభలో తీర్మానం చేసి పంపించాం. అలా తీర్మానం చేసినప్పుడు కూడా చాలా మంది భారతదేశ స్థాయిలో ఇది జరుగుతుందా అనేటువంటి ఒక ఆలోచన కూడా వ్యక్తపరిచారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చేసినటువంటి తీర్మానానికి అనుగుణంగా ఈరోజు భారతదేశ స్థాయిలో కూడా ఈ కాస్ట్ సెన్సస్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం చేసే స్థాయికి కేవలం తెలంగాణ ప్రభుత్వమే, తెలంగాణ రాష్ట్రమే దాన్ని ఆ స్థాయికి తీసుకురాగలిగింది. తెలంగాణ మోడల్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా దీన్ని ఫాలో అవుతూ ఏ రాష్ట్రమైనా రేపొద్దున భవిష్యత్తులో దేశంలో ఎక్కడ ఇటువంటి సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వే జరగాలి అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వేనే రిఫరెన్స్గా మిగిలే అంత స్థాయిలో దీన్ని అంత పకడ్బందీగా చేయగలిగాం. కాబట్టి రేపొద్దున భవిష్యత్తులో కూడా ఈ 42% రిజర్వేషన్ సంబంధించి కూడా తప్పనిసరిగా మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. పార్లమెంట్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటానికి మద్దతు ఇస్తాయని, సహకరిస్తాయని, దీన్ని ముందు తీసుకొని పోవటం కోసం, పాస్ చేయడం కోసం ఒప్పుకుంటాయని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. దానికోసం కావాల్సిన విధంగా రిప్రజెంటేషన్ చేయటం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక డెలిగేషన్ అందరినీ కలుస్తాం. కలవటమే కాదు, మనం చేసినటువంటి విధానం కూడా వారందరికీ వివరిస్తాం. ఎంత పకడ్బందీగా ఎంపిరికల్ డాటాని కేవలం ప్రకటించడమే కాదు, ప్రకటించిన తర్వాత ఈ సర్వే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎక్సర్సైజ్ మొత్తాన్ని, గతంలో జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి సర్వేస్ అనుభవాలు, ఆ తర్వాత పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని చేసినటువంటి కార్యకలాపాలు, ఆ తర్వాత క్వశ్చనర్ తయారు చేసినటువంటి విధానం, ఆ క్వశ్చనర్ తయారు చేసే కంటే ముందు
అన్ని జిల్లాల్లో స్టేక్ హోల్డర్స్ పెట్టినటువంటి సమావేశాలు, రాష్ట్ర స్థాయిలో పెట్టినటువంటి స్టేక్ హోల్డర్స్ సమావేశాలు, అందరి ఆలోచనలు పరిగణలో తీసుకొని ప్రవేశపెట్టినటువంటి తయారు చేసినటువంటి బుక్లెట్, ఆ బుక్లెట్ క్వశ్చనేర్ తర్వాత ఇచ్చినటువంటి కోడింగ్ నెంబర్స్తో సహా హౌస్ లిస్టింగ్ చేసినటువంటి విధానం, బ్లాక్స్ చేసినటువంటి ఎన్యూమరేషన్ చేసినటువంటి ఆ బ్లాక్స్ 150 హౌసెస్తో ఒక ఈచ్ బ్లాక్ చేసినటువంటి విధానం, ఈచ్ బ్లాక్కి ప్రభుత్వ పరంగా మేము నియమించినటువంటి అధికారులు, ఆ విధానం, ఆ తర్వాత డేటా ఎంట్రీ విధానము, దాన్ని నిక్షిప్తం చేసిన విధానం, మొత్తంగా వచ్చినటువంటి సమాచారాన్ని పూర్తిగా కేబినెట్ ముందు పెట్టిన విధానం, ఆ తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి విధానం, ఆ తర్వాత మొత్తం ఈ సమాచారాన్ని ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ గ్రూప్ కి అనలైజ్ చేయమని ఇచ్చినటువంటి ఆ కాన్స్టిట్యూషన్ కమిటీ, ఆ కమిటీ